రెస్ట్ తీసుకోమని చెప్పినప్పటినుంచి ఈ ఇంట్లో కాఫీ టీలిచ్చే దిక్కులేదు. మన పని మనమే చేసుకోవాలి. రోజూ మనమెందుకు చెయ్యాలి? ఈ రోజు ఆ పని మనం భర్తలకప్పగిస్తే ఎలా ఉంటుంది? సరిపోయిందక్కా. వాళ్ళు వంటింట్లోకి వెళ్లి పని చేయడమా? అది జరిగే పనే అంటావా? వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారేంటి? ఇప్పుడు నా పెళ్ళానికి కాఫీ పెట్టడానికి వంటింట్లోకెళ్ళానంటే జీవితంలో మా కోసం ఒక్కసారైనా కాఫీ చేసామంటూ నన్ను మోసేస్తారు. వీళ్ళకి కనిపించకుండా వంటింట్లోకి వెళ్ళాలి. పాలు ఫ్రిడ్జ్లో ఉంటాయి. కాఫీ పౌడర్ కిచెన్లోకి వస్తే దొరికిపోతానేమో. అమ్మో, ఇప్పుడు మనల్ని ఎవ్వరూ గుర్తుపట్టరు. ఒకవేళ సడన్ గా ఎవరైనా వచ్చినా మొహం కనిపించకుండా కాఫీ తీసుకుని పారిపోవచ్చు. ధాన్యలక్ష్మి, నీ చేత్తో వేడివేడిగా ఒక కాఫీ తీసుకురా. ఆ పనేదో మీరే చెయ్యొచ్చుగా. నేను కాఫీ పెట్టడం ఏంటి? చెప్పాను కదక్కా, మా ఆయనకు నా మీద ప్రేమ లేదని. ఏంటి మరిదిగారు ఇది? కళ్యాణ్కేమో భార్యకు సేవలు చెయ్యాలి అంటూ డైలాగులు చెప్తారు. మా దగ్గరకొచ్చేసరికి ఇదేనా మీ పద్ధతి? ప్రేమ ఉంటేనే కదక్కా పద్ధతులు తెలియడానికి. ఇప్పుడు ఆ డైలాగులని ఎందుకు? మీ కాఫీ కావాలి అనండి, చిటికలో తీసుకొస్తా. ఇది నా గర్ల్ ఫ్రెండ్ శైలజ్ కాదు కదా? లాస్ట్ టైం ఇంట్లో ఎవరికీ కనిపించకుండా వచ్చి నాకు హాయ్ చెప్తానని ఛాలెంజ్ చేసింది. తప్పకుండా అదే అయ్యుంటుంది. ఈ హైట్ వెయిట్ చూస్తుంటేనే అర్థమైపోతుంది నా గర్ల్ ఫ్రెండ్ అని. నా గర్ల్ ఫ్రెండ్ నేను గుర్తుపట్టలేనా? ఇది నాకు సర్ప్రైజ్ ఇవ్వటం కాదు, వెనక నుండి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుని మనం సర్ప్రైజ్ ఇద్దాం. ఆడవాళ్ల మాటలు అంత ఈజీగా పూర్తి కావులే. నా పెళ్ళం వచ్చే ప్రమాదం లేదు. దొంగ దొరికిపోయావు. వెనక నుండి చూస్తే గుర్తుపట్టలేననుకున్నావా? నువ్వే ఇంట్లో ఎవ్వరికీ కనిపించకుండా వచ్చి నాకు హాయ్ చెప్తానన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. చూసావా, నువ్వు నా దగ్గరకు రాకముందే నేనే నీ దగ్గరకు వచ్చి ఎలా పట్టుకున్నానో. బాబాయ్, నీలో ఈ కళాపోషణలు కూడా ఉన్నాయా బాబాయ్? ఎలాగో దొరికిపోయావు కదా, ఒక్కసారి నీ మొహం